సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఆర్కే టిఫిన్స్ రావులపల్లి దగ్గర అయితే వచ్చాను నేను మా ఫ్రెండ్. సో అన్నవరాలతో ఉంటే సో ఇప్పుడు టిఫిన్స్ అయితే చూద్దాం ఇక్కడ ఏమున్నాయి మరి. హాయ్ ఫ్రెండ్స్, మన గోదావరి సైడ్లో పొట్టిక్కలకి బాగా ఫేమస్ అనే హోటల్ ఇంకా టిఫిన్ సెంటర్ ఏం చెప్పాలనుకుంటే మనకి ఆర్కే టిఫిన్స్ అనమాట. సో ఇది మనకి రావులపల్లి సెంటర్, మనకి జస్ట్ రేట్ తీసుకుంటే మెయిన్ మనకి సెంటర్లో అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి ప్రైస్ ఇంకా చూసుకుంటే ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్స్ అయితే ఆప్షన్ కూడా ఉంది. సో 100 రూపీస్ కడితే మనకి ఒక ప్లేట్ అయితే ఇస్తారు. సో అన్లిమిటెడ్ టిఫిన్స్కి వేరే ప్లేట్ అయితే ఉంటుంది. సో అందులో మనం అన్నీ అయితే తినచ్చు. చూసారుగా చిట్టి పెసరెట్లు అయితే వేస్తున్నారు, చిన్న పెసరెట్లు అయితే ఉంటాయి. అండ్ ఇంకా పొట్టిక్కలు చాలా నీట్గా చాలా హైజీనిక్గా అయితే తయారు చేస్తున్నారు. సో మామిడాకులు అలా పుల్లలతో కుట్టి అందులో పిండి అయితే వేసి సో అన్నీ కూడా తయారు చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది పొట్టిక్కలు తినడం. అండ్ ఇంకా పొట్టిక్కలు తినడం బాగా మనకి హెల్దీ అని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా మన కోనసీమలో అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడాను. సో మీరు కనుక ఎప్పుడైనా పొట్టిక్కలు తినాలనిపిస్తే కనుక ఇక్కడికైతే రండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా మనకు బాగా. సో చాలా ఈజీ అనమాట, చక్కగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకొచ్చేవి. మామిడాకులు చక్కగా పుల్లలతో కుట్టి సో మనం స్టీమ్ కింద పెడితే సేమ్ ఇడ్లీ ఎలాగ పెడతాం సేమ్ అదే, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ పెసరెట్లు అన్నీ వేస్తున్నారు వేడివేడిగా, లైవ్ అనమాట. అన్నీ కూడా లైవ్ వేస్తారు, అన్నీ వేడివేడిగా ఉంటాయి. సో కొంచెం రష్ అయితే ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అయితే అంత లేదు. అయితే మనం ఆర్కే టిఫిన్ దగ్గర అయితే ఉన్నది మనకి రావులపల్లిలో. మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసుకుంటే బాగా ఫేమస్ అనమాట. సో హైవే చూసుకుంటే పక్కన అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఉప్మా చిట్టి గారెలు ఇంకా చూసుకుంటే దెబ్బ రొట్టె అన్నీ కూడా ఉంటాయి. అన్నికి వీళ్ళ స్పెషల్ ఏంటంటే అన్లిమిటెడ్ టిఫిన్స్ అయితే ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ అయితే ఉంటుంది. సో అన్లిమిటెడ్ టిఫిన్స్ మనకి అన్ని రకాల టిఫిన్స్. అండ్ ఇంకా చట్నీ చూసుకుంటే అది కూడా అన్లిమిటెడ్ అనమాట, ఎంత వేసుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు జనం తక్కువ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు సైడ్ అంతా కూడా పార్కింగ్ కార్లు అన్నీ వస్తున్నాయి. సో అన్నీ కూడా టేస్ట్ అయితే చూసేద్దాం కమా. సో లేట్ అయితే చేయకుండా ఇక నేను అన్లిమిటెడ్ టిఫిన్స్ తిందామని డిసైడ్ అయిపోయాను. సో నాకైతే ఒక స్పెషల్ ప్లేట్ అయితే వేసి ఇచ్చి ఒక ఉప్మా అయితే వేసి ఇచ్చారు. సో మిగతా అన్నీ మీ ఇష్టం మీరే తీసుకోండి అని చెప్పి వదిలేరు. అన్లిమిటెడ్ అనమాట, ఏది కాదు మనం వేసుకోవచ్చు. ఒకటి వేసుకుంటున్నాను, ఒకటి ఎక్కువ ఒకటి. అండ్ ఇంకా చూసుకుంటే పెసర పునుగులు అండి అవి. ఓకే, ఒక పెసర పునుగు. అండ్ ఇంకా చూసుకుంటే చిన్న ఊటప్పు ముక్క. ఇంకేమున్నాయి? గారెలు అయినాయండి, గారెలు ఉన్నాయి. గారెలు అవ్వలేదు కదా. ఓకే, బాగా నేను తిన్నా. నేను తిన్నా. సో చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే టిఫిన్స్ ఇవి ఉన్నాయి, ఇంకా గారెలు అవి అవుతున్నాయి. సో అది కూడా కలిపి తిన్నాం ఈలో ప్రస్తుతం. ఇంకా చూసుకుంటే ఇక్కడ చట్నీ కూడా చాలా బాగుంటుంది. సో అల్లం పచ్చడి కానీ ఇంకా చూసుకుంటే కొబ్బరి పచ్చడి కానీ ఆ శనగపిండి ఏది ఆ కాంబినేషన్ వేసుకుని తింటే ఇంకా అలా తింటూ అయితే తినేస్తాను అనమాట. అన్నీ కూడా నేను అన్లిమిటెడ్ తీసుకున్నాను కదా, చక్కగా అందమైన చట్నీతో తినేసాను. ఇంకా వీటితో పాటు కాంబినేషన్ పొడి ఇంకా ఆవకాయ పచ్చడి, పంచదార కూడా ఉంటుంది. ఒకవేళ కారకి అయితే చిన్నపిల్లలకి పంచదార కూడా వేసుకుని తినచ్చు. సో అన్నీ కూడా చట్నీ వేసి తీసుకున్నాను కాబట్టి అసలు ఈ టిఫిన్స్ అన్నీ రివ్యూ అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చూసి నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఫస్ట్గా పెసర పునుగు అయితే తిన్నాం, నాకు అది ఇష్టం కాబట్టి. సూపర్ బాగుంది. ఎన్నిక చూసుకుంటే క్రిస్పీగా పెసర పునుగు అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏం తిన్నాం, దెబ్బ రొట్టె తిన్నాం. దెబ్బ రొట్టె చిన్న పీస్ అయితే ఇచ్చారు. సో మొత్తం తింటే సరిపోదు కాబట్టి చిన్న పీస్ అయితే తీసుకున్నాను. అంత బాగుంది. చికెన్ బంద్ అయినట్టు అంతా కూడా బాగుంది. చూద్దాం తీసుకున్నాను. బాగుంది. అండ్ ఇంకా నెక్స్ట్ బాగా ఇష్టమైంది నాకు పొట్టిక్కలు. సో పొట్టిక్కలు అయితే తిన్నాం ఇప్పుడు. ఇవి బాగా ఫేమస్ ఇక్కడ మనకి కోనసీమలో చూసుకుంటే కనుక ఈ టిఫిన్స్ అన్నీ కూడా బాగా ఫేమస్. చెప్పాను ఇందాక మామిడాకులో మనకి చక్కగా ఇడ్లీ పిండి అని వేసి పెడతారు. సో ఇడ్లీ యాక్చువల్ చెప్పాలంటే ఇడ్లీ అది. సో మామిడాకులో పెట్టడం పొట్టిక్కలు అని పేరు వచ్చింది, బాగుంది. అండ్ ఇంకా చూసుకుంటే లాస్ట్ ఉప్మా కూడా చూద్దాం, బాగుంది. అండ్ ఇంకా పక్కన పొడ్డగానే అయితే ఇగ్నోర్ చేయండి కొంచెం. సో పొడ్డకి ఆఫ్ తీసి పక్కన ఆఫ్ తీసేసి కప్పు టికెట్ అన్నాం. అండ్ ఇంకా చూసుకోండి మనకి ఇది చెట్టు మినపట్టు. చెట్టు మినపట్టు అయితే చేసుకుంటాం ఇప్పుడు. సూపర్.
హాయ్ ఫ్రెండ్స్, ప్రతి గ్యాంగ్లో కూడా ఉంటాడు టిఫిన్లు ట్రిప్పులు టూర్లు అంటే టిఫిన్ తినకుండా. అదే మా గ్యాంగ్లో ఈడే వామిట్ అయిపోద్దండి వీడికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈడు బాగా తింటాడు ఈడు. మీకు తెలుసుండే మన వ్లాగర్ రాష్ట్రం. అండ్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి చిట్టి పెసరట్టు. చూసారు కదా, పెసరట్టు చిన్నగా అయితే ఉంటుంది. సో చక్కగా చిన్న పెసరట్టు చేస్తారు. అది కూడా టేస్ట్ అయితే చూద్దాం. చేసేది అలా ఉండాలి, టేస్ట్ చూద్దాం. పెట్టు చట్నీ అలా పెట్టుకుందాం. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి చిట్టి గారెలు. ముద్దుగా భలే చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. సో టేస్ట్ అయితే చూసేద్దాం. చిన్ని గారి. సో నాకు గారెలకి బాగా నచ్చినాయి, అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను. 3 గారెలు వేసుకున్నాను ఇప్పుడు దాకా, ఇంకో 2 ఇవి. సో మళ్ళీ తింటాను. మీకు క్రిస్పీగా భలే వేడివేడిగా అయితే ఉన్నాయి, అప్పుడే వేసారనమాట. అండ్ ఇంకా లాస్ట్ ఇక్కడ చూసుకుంటే మన లాస్ట్ ఐటమ్ వచ్చారు గారెలు అయితే ఉన్నాయి. చిట్టి గారెలు 2. సో చిట్టి గారెలు 2 అయితే ఉన్నాయి. సో అయితే టేస్ట్ చూద్దాం. ఇంకా ఇక్కడ వాడ కూడా ఉంటుంది చూడండి. ప్రస్తుతం ఇంకా రెడీ అవ్వలేదంట. మిగతా నేను ఐటమ్స్ టేస్టీ గారి. చూసారు కదా, ఇవాళ మన ఆర్కే టిఫిన్ చూసుకుంటే మనం అన్లిమిటెడ్లో మొత్తం అన్ని ఐటమ్స్ కవర్ చేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ వాడ అయితే రెడీగా లేదన్నారు. అది కాకుండా మనం చూసుకుంటే ఇడ్లీ కానీ ఉత్తప్పం కానీ, ఇంకా చూసుకుంటే ఆకులతో ఉంటుంది ఏంటది పొట్టెక్కలు. అండ్ ఇంకా చూసుకుంటే దెబ్బ రొట్టి, చిట్టి గారెలు, చిట్టి పెసరట్టు, చిట్టి మినపట్టు. సో అన్నీ కూడా టేస్ట్ చూస్తాం. ఎలా ఉందా టేస్ట్? టేస్ట్ బాగుందా? చాలా టేస్ట్ చాలా బాగుంది. పొట్టికలు తిన్నా? పొట్టికలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ రావులపాలెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీరు ఎవరైనా ఉంటే కంపల్సరీ మీరు ఆర్కే టిఫిన్స్కి వచ్చి ట్రై చేయండి. మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చంటి బ్లాగ్స్. Thanks for watching this video. This is Sandy from Sandy Tech Travel, and now signing off. Bye.